వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కాదు, ఈ ప్రభస్తికి సింగర్ సునీత గారికి మధ్య ఏం జరుగుతోంది? అంటే ప్రభస్తి అంటుంది, నన్ను తక్కువ చేసి మాట్లాడారు. నన్ను ఎప్పుడో ఒక చీడ పురుగుని చూసినట్లు చూస్తున్నారు. ఆ జడ్జెస్ అలాగే చూసారు. ఇటు సునీత గారు అలాగే చూసారు అని ఆమె నిన్న ఒక వీడియో చేసింది. దానికి కౌంటర్‌గా సునీత గారు ఏమన్నారు? "నువ్వు సగమే చెప్తున్నావు. కాయిన్‌కి అదర్ సైడ్ నువ్వు చెప్పట్లేదు. జరిగింది ఇది" అని చెప్పి మళ్ళీ ఆమె వీడియో చేశారు. అది చేసింది గాక, దానికి రిప్లైగా మళ్ళీ ప్రవస్తి ఇంకో వీడియో చేసింది. అంటే ఇది మాటల యుద్ధంలాగా నడుస్తుంది. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది తెలియటం లేదు. అసలు ఎవరు చెప్పేది నిజమంటారు మీ అభిప్రాయం ప్రకారం? నేను మొన్న కూడా మాట్లాడానండి. రియాలిటీ షోస్‌కి ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఆ నిబంధనల ప్రకారమే ఆ షోని యాజమాన్యం కానీ, ఆ హ్మ్. ఛానల్ కానీ వ్యవహరిస్తది. అవును. రియాలిటీ షోలో పాలిటిక్స్ ఉండవా అంటే ఉంటాయి. ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఎవరి ఫేవరెటిజమ్స్ వాళ్ళకుంటాయి. ఎవరికి ఎనకాల నుంచి చిట్టీలు అందిస్తే ఆ చిట్టీలో ఏ నేమ్ అంతే. ఉంటే అదే మాట్లాడతారు. అవును. ఇంకా చెప్పాలి అనుకుంటే నిన్న సునీత గారు గాని, ప్రవీణ కడియాల గారు గాని వచ్చి మాట్లాడి తప్పు చేశారు. ప్రవస్థి తన బాధ తను చెప్పుకుంది. హ్మ్. మీరు నిజంగా నిజాయితీగా ప్రూవ్ అవ్వాలి అంటే మీడియా మీదకొచ్చినప్పుడు ఓకేనండి. ఆమె ఇట్లా స్పందిస్తున్నారు కదా! మేము ఆమెని పిలిచి మా స్టూడియోలోనే ప్రొడక్షన్ ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడతాము. దెన్ క్లారిటీ ఆ ఆ అమ్మాయి మీడియా ముందు ఏదైతే ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్‌లో మాట్లాడిందో, ఆ అమ్మాయి వచ్చి క్లారిటీ ఇచ్చేస్తది మీకు. హ్మ్. ఒకవేళ నిజంగా అన్యాయం ఆ అమ్మాయికి జరిగుంటే ప్రూఫులతో సహా ఛానల్‌లో మాట్లాడుకునేవాళ్ళము అని చెప్పింది. హ్మ్. చెప్పుండొచ్చు. వీళ్ళు మమ్మల్నంటావా, మా ఛానల్‌నంటావా, మా ప్రొడక్షన్‌నంటావా అని రోడ్డుకెక్కారు మళ్ళీ. హ్మ్. నువ్వసలు మాట్లాడకపోయినా బావుండేది. ఒక్కటైనా అహంకారం లేకుండా, వ్యంగ్యంగా లేకుండా, సర్కాస్టిక్‌గా లేకుండా మాట్లాడారా సునీత గారు? మీ వయసుకి, ఆ అమ్మాయి వయసుకి ఎంత వ్యత్యాసం ఉంది? మీ బిడ్డలాంటి అమ్మాయి. హ్మ్. 19 ఏళ్ళు వయసొచ్చింది కదా! నిన్నిప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుజ్జగించలేనులే. ఆ పిల్ల అలా కూర్చోబెట్టుకో అని కూడా అడగలేదే. అసలు కూర్చోబెట్టుకునేదేంది? ఏం మాట్లాడుతున్నావు? నీ సైడు నిన్ను ఎత్తి చూపించినప్పుడు, నీ సైడు నిన్ను ఎత్తి చూపించినప్పుడు, నువ్వు ఎంత మర్యాదగా, ఎంత హుందాగా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి? ప్రవస్తి, మీరొకసారి ప్రొడక్షన్ ఆఫీస్‌కి రండి. మేము కూడా వస్తాము. మీ హ్మ్. అమ్మగారిని తీసుకురండి. అక్కడ మాట్లాడదాం. హ్మ్. మీడియాలో ఆ అమ్మాయి చిన్నమ్మాయి వచ్చి మీడియాలో ఎంతమంది బయట పెడుతుంటే, నువ్వు బయటకొచ్చి అసలు మాట్లాడకపోయినా బావుండేది కదా! నీ డిగ్నిటీ ఆఫ్ రెస్పెక్ట్ అన్నా ఉండేది. ఇప్పుడు ఆ రెస్పెక్ట్ కూడా లేకుండా పోయింది. బికాజ్ నేను సునీత గురించే మాట్లాడతానండి. సునీత గారి గురించి చాలా షోల్లో అవును. చాలామంది చాలా నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది. ఆమెకి నెగెటివ్ వైబ్ ఉంటుందని చాలామంది చెప్పారు. అవును. కొంచెం యారోగెంట్‌గా యారోగెంట్‌గానే ఉంటారని. ఉంటుంది అని. ఓకే. అది నువ్వు చేంజ్ చేసుకోలేకపోయావు. బికాజ్ దట్ ఈస్ యువర్ ఆహ్, ఐ మీన్ మీరు అలాగే ఉంటారేమో. హ్మ్. సో, అది నువ్వు చేంజ్ చేసుకోలేకపోయావు. చేంజ్ చేసుకోలేకుండా ఎవరు నిన్ను క్వెషన్ చేయలా నీకన్నా కింద వాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆమె ఒక లెజెండరీ సింగర్. చాలా సినిమాల్లో అవును. పాడింది. చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పింది. బాలుగారిని మావయ్య, మావయ్య అని పిలుస్తుంది. అండ్ మోరోవర్ గొంతుక బావుంటుంది. అలాంటి సింగర్స్‌ని ఏమనంటే ఇండస్ట్రీలో ఇంకా ఛాన్సులు ఉండనే ఉండవు. అవన్నీ అలా భయపడి ఆలోచనలుంటాయి. అవును. ఎవరు నోరు విప్పలేదు. ఖచ్చితంగా. సో, కానీ ప్రవస్తి ధైర్యంగా వచ్చి చెప్పేసరికి చాలామంది ఆ అమ్మాయికి గూడా సపోర్ట్ చేసిన వాళ్ళున్నారు. కొంతమంది సింగర్‌లు సునీత అంటే ఇష్టం అనేవాళ్ళు. ఆ! సునీత చాలా క్లోజ్‌గుండే సింగర్‌లు చాలా ప్రవస్తిని తిట్టారు. అవును. అవును. మేమందరం గూడా షోలో ఎలిమినేట్ అయ్యాం కదా! మేమెప్పుడైనా హ్మ్. మాట్లాడామా? నువ్వెందుకొచ్చి మాట్లాడుతున్నావు అని. ఎలిమినేషన్‌ని తీసుకోలేకపోవడం వల్ల హ్మ్. ఆమె ఇలా నేను చేస్తుందని అంటారు. డిప్రెషన్‌లో లేను. అమ్మాయి తర్వాత ప్రవస్తి ఏమనిందంటే, ఎప్పుడైతే సునీత గారు మాట్లాడారో, ఆ అమ్మాయి దానికి రిప్లై ఏమిచ్చిందంటే, "సునీత గారు మీరు ఈ వీడియోలో ఇంత అందంగా మాట్లాడారు కదా! ఇంత అవును. అందంగా నాతో స్టూడియోలో మాట్లాడుంటే ఇంత దాకా వచ్చేది కాదు గదా! అది కూడా పాయింటేగా. ఇప్పుడు ఇంత అందంగా మాట్లాడినప్పుడు అక్కడెందుకు అంత అందంగా మాట్లాడలేదు" అని. నేను హ్మ్. చూసాను. ప్రవస్తి ఇచ్చిన 10 ఎపిసోడ్‌లు చూసాను. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా 10 వారాలు, 10 ఎపిసోడ్‌లు. 10 ఎపిసోడ్‌లు అంటే ఓ ఎపిసోడ్‌లో అమ్మాయికి సాంగ్ అంటే 5 నిమిషాలే ఉంటదిగా. అవును. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ అన్నిటిని మనం చూస్తే సునీత హ్మ్. గారి ఫేస్ ఎప్పుడు వ్యంగ్యంగా, సర్కాస్టిక్‌గా, చిరాగ్గా "ఏ ఛీ! ఇదేంది నువ్వు పాడుతున్నావు" అన్నట్టుగా పెట్టడం. హ్మ్. ఇవన్నీ కెమెరా వాడు జూమ్ చేసి చూపిచ్చాడు. ఓకే. కెమెరాలోనే నువ్వంత ఇబ్బందిగా నువ్వు ఫేస్ పెట్టినప్పుడు, ఆ అమ్మాయి వచ్చి చెప్పడంలో తప్పేముంది? హ్మ్. నెక్స్ట్ 'కీరవాణి' గారు వివాహాల్లో పాడేవాళ్ళు నా దృష్టిలో అసలు సింగర్సే కాదు, వాళ్ళసలు మ్యూజిషియనే కాదు అని ఆయన ఎట్లా అంటాడు?
అంటే వివాహాది శుభకార్యాల్లో పాటలు పాడే వాళ్ళంతా ఎదవలా? ఇప్పుడు చాలామంది ఆర్కెస్ట్రా పెట్టించుకుంటారండి. బయట వాళ్ళ సినిమాల్లోకొచ్చి పాడలేకపోవచ్చు. వాళ్ళకి అదే కదా జీవనాధారం. అంతేగా. సింగర్ అని చెప్పుకొని తిరుగుతారా? అయినా సింగర్ అంటే అందులో గొంతు బావుంటే ఎవరిదైనా పాట అందులో వింటాం అంత కదా! తప్పేముంది అదే సినిమాలో అమ్మాయి పాట పాడితే? మాట్లాడుతుంది ప్రవస్తి. ఇంకొకటి దాంట్లో నేను తప్పేమన్నానండి? ఆయన అన్న మాట నేను చెప్పాను. దాంట్లో హ్మ్. తప్పేముంది? ఎందుకు 'హారిక నారాయణను, లిప్సిక నన్ను ఏకి పడేస్తున్నారు' అంటే అని అనింది అమ్మాయి. ఆ అమ్మాయి చిన్న పిల్ల కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వలన ఇలా బిహేవ్ చేస్తుంది. అమ్మాయికి మెచ్యూరిటీ లేదు అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు. మెచ్యూరిటీ లేని అమ్మాయి ఇట్లెందుకు మాట్లాడుతది? హ్మ్. మెచ్యూరిటీ లేనిది సునీత గారికి, ప్రవీణ గారికి. సునీత గారు నిజంగా మెచ్యూరిటీ ఉంటే వీడియోలోకొచ్చి నువ్వు సర్కాస్టిక్‌గా, వ్యంగ్యంగా కడుపులో మంట మాట్లాడుతుంటే, నాకు మీద చెప్తావా? నా మీద నువ్వు అంటావా? అసలు నీకెంత ధైర్యమే? అని మాట్లాడింది సునీత గారు. హ్మ్. 'మ్యాంగో మ్యూజిక్‌లో నేను నీ చేత పాట పాడిచ్చాను' అనింది. ఆమె హ్మ్. ఎవరు పాట పాడించడానికి? వాళ్ళ గురువు గారు పాడిచ్చారది. హ్మ్. ప్రతి ఒక్కటి అబద్ధమేనా? ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నప్పుడు నీ మీద నింద పడితే నువ్వు అసలు మాట్లాడకూడదు. మాట్లాడకపోతే అవతలోళ్ళకి అర్థమవుద్ది. ఎందుకంటే ఇది షో ఫార్మాట్ ఎవరు హ్మ్. మాట్లాడరు అని. అవును. సునీత గారు మీరు మాట్లాడాలని ఎవరు వచ్చి అడగలేదే. నువ్వెందుకు రోడ్డెక్కావు? అంటే ఆమె మీద ఎలిగేషన్ వచ్చింది కదా! అదే దాన్ని ప్రూవ్ తట్టుకోలేకపోతున్నావు. చేసుకోవాలి. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తరుక్కున్నట్టు తట్టుకోలేకపోయింది. ప్రూవ్ చేసుకోవాలి. నేను ఏం ప్రూవ్ మంచిదాన్నే చేసింది సరే? అని. అక్కడ ఒక కామెంట్ ఒక్కరైనా సునీత గారికి మంచోళ్ళని చెప్పినారా? ఆ వీడియో కింద చూడండి. ఒక్కరు. నెక్స్ట్ ఆమె ప్రవీణ కడియాల గారు జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్. హ్మ్. కాస్ట్యూమ్స్ అని మాట్లాడుతున్నారు. అసలు కాస్ట్యూమ్స్ ఎందుకు? వాళ్ళు యేసుకొస్తారుగా ఇంటి దగ్గర నుంచి బట్టలు. అందమైనవి యేసుకుంటారు కదా! ఒక షోలో ఉన్నప్పుడు. నువ్వు దానికెందుకు ఖర్చు పెట్టాలి ప్రొడక్షన్‌కి? అవసరం అంటే ఏంటి? ఆ విషయం మనం మాట్లాడలేం. అంటే ఎందుకో నేను కూడా చెప్తా. నేననేదేంటంటే ఇప్పుడు ఆ పాటకు తగ్గట్టుగా డ్రెస్ ఎయ్యాలి. ఆ పాట తగ్గట్టుగానే వాళ్ళుండాలంటే, ఒక ఇంట్లో ఒక బెడ్‌రూమ్ సాంగ్ జరుగుతుంటే నువ్వు ఇంట్లో తలలో మల్లెపూలు పెట్టుకొచ్చి పాటలు పాడతారా? అప్పుడు నీ ఆహార్యాన్ని చూస్తారా? నీ గొంతుకని వింటారా? అంటే బేసిక్‌గా జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఒక జనాలకి రకంగా ఎంటర్‌టైన్‌మెంట్ చూపించాలి ఏంటండి? అంటే సింగింగ్ షోలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి? గొంతులోంచి పాట పాడడం. అది ఎంటర్‌టైన్‌మెంట్. అందంగా తయారయ్యి నావెల్ కిందకి శారీలు కట్టి ఎక్స్‌పోజ్ చేస్తూ వచ్చి పాటలు పాడడం కాదు ఆడపిల్లలు. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఫ్యాషన్ డ్రెస్సులంటే అది అవును. ఫ్యాషన్ డ్రెస్ షో కాదే. అది అవునవును. సింగింగ్ షో. అవును. ఆల్రెడీ మిగతా షోలన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి. మిగతా షోలలో ఏవీ లేస్తారనమాట. అవునవును. నేను అంట్లు తోముకుంటున్నాను. నా గొంతుని ఇంకోడొచ్చాడు. నేను ఇల్లు ఇటుకలు కట్టుకుంటుంటే నా గొంతుని ఇంకోడొచ్చాడు అని. గొంతుకి నువ్వు ఇటుకలు కట్టుకుంటావా? నువ్వు బంగ్లాల్లో ఉంటావా తెలీదు. నీ గొంతు బావుందా లేదా అనేది ఇంపార్టెంట్. హ్మ్. అక్కడికొచ్చే వాళ్ళందరూ కూడా రిచ్, పూర్ అని మీరు వాళ్ళని డిఫరెన్స్ చూపిస్తున్నారు. హ్మ్. వచ్చే వాళ్ళలో అందరూ గొంతులు బావుంటే దాంట్లో మీకు ఛాన్సెస్ వస్తాయి. నువ్వు రిచ్ అయితే ఏంటి? పూర్ అయితే ఏంటి? నీ రిచ్, పూర్ షో తర్వాత బయట వాళ్ళని గౌరవించి ఈయన ఈ స్టేజ్ నుంచి వచ్చాడు. ఇతని గొంతు బావుంది. ఇతన్ని నేను చదివిస్తున్నాను. ఇతనికి సంగీతం నేర్పిస్తానని బయట చెయ్యి. నీ గొప్పతనం చూపించడానికి ఛానల్ ఎందుకు? ఆ సింగింగ్ షో ఎందుకు? హ్మ్. పెట్టేస్తారండి ఏవీలు ఎనకాల. లేకపోతే ఈయన పాట పాడుతుంటే వెనకాల ఓ 10 మంది వచ్చి డాన్స్‌లేస్తారు. హ్మ్. అది డాన్స్ షో తెలీదు, సింగింగ్ షో తెలీదు. మధ్యలో స్కిట్‌లేస్తారు, జోకులేస్తారు, ఫన్నేస్తారు. అసలది సింగింగ్ షోనే కాదు. ఆ! ఇప్పుడు 'పాడుతా తీయగా' ఒకప్పుడు ఎలా ఉండేదో దానికొక హిస్టరీ ఉంది. హ్మ్. ఇలాంటి అసభ్యకరమైన రౌండ్‌లు, గేములు పెట్టరు దాంట్లో. జోకులు గూడా అంతగా మరి అన్ని ఉండేవి డబుల్ కాదు. మీనింగే. చిన్న పిల్లలతో డబుల్ మీనింగ్ జోకులేంటి? అది ఎస్‌పి చరణ్ గారు ముందు. హ్మ్. ఎంత ఎబ్బెట్టుగుంటది. దాన్ని ఈమె సమర్థిస్తుంది ప్రవీణ కడియాల గారు. షో ఫార్మాట్ అది. షో ఫార్మాట్ ఏందమ్మా వల్గర్ జోకులేస్తుంటే. నువ్వు ఆ రోజే చెప్పాలి కదా! అనిల్ గారికి, కడియాల గారికి అంటే ఆ పిల్ల చెప్తోంది ఆల్రెడీ అమ్మ మీకు చెప్పడానికొస్తే మీరసలు వినట్లేదు ఆ! అని. పాపం చాలా సార్లు ఆ చెప్పడానికి అమ్మాయి ట్రై చెప్పింది అక్కడే చేసిందంట. నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను తల్లి మీరు వినట్లేదు అని. ఆ కనీసం ఏం చెప్తున్నారో వీడియో కూడా వినవా నువ్వు? ఎవరో ఫోన్ చేసుంటారు ప్రవీణ గారికి మీ గురించి ఇట్లా హ్మ్. వాగిందండి మీరేసుకోండి అని. ఆమె లింకులు పెట్టుకుంది కాస్ట్యూమ్స్‌కి. ప్రభస్తికి ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసి నేను చేంజ్ చేశాను చూడండి అని చెప్పి ఫోటోలు పెట్టడము. హ్మ్. ఇయన్నీ ప్రూఫ్‌లు పెట్టుకొని చూపిస్తున్నావు. హ్మ్. అసలు నిన్ను కాస్ట్యూమ్ డిజైనర్ అమ్మ మీరు మంచి డ్రెస్ ఏసుకోరండి అని చెప్తే ఇంట్లోనే వాళ్ళకుండే ఏసుకొచ్చుకుంటారు. యేసుకొనొస్తారు అలాగే చక్కగా. కదా పాటలు పాతవన్నీ ఉండింది. హ్మ్. ఒకప్పుడు నువ్వు కూర్చోవాలంట, ఆమెకి ఫ్యాషన్ డిజైనర్ వస్తాడంట, ఆమె కొలతలు తీసుకుంటాడంట, ఎక్కడో ఏదో గూగుల్‌లో సెర్చ్ చేసిన ఇమేజ్ లాంటి డ్రెస్ వీళ్ళకి కుడతారంట, అదే డ్రెస్ వీళ్ళు వేయాలంట. హ్మ్. కంఫర్ట్ ఉంటదా? ఉండదా? అసలు ఇవేం కంఫర్ట్ ఏంటండి ఆలోచించరు. ఇప్పుడు అమ్మాయి ఒక అమ్మవారి పాట పాడుతుంటే ఇంత పెద్ద కిరీటం పెట్టేసి పాడమంటే ఆ బరువుకి గొంతులోంచి పాట ఎట్లొస్తది?
దిస్ ఇస్ సచ్ ఎ నాన్ సెన్స్ అండ్ దీస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ అండ్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్. ఒక సింగర్ బాధపడిందంటే నువ్వు నీ ప్రొడక్షన్ ఆఫీస్కి పిలిచి మాట్లాడి సాల్వ్ చేసుకో. మీడియాకి ఎట్టి నువ్వేందు నీ డిగ్నిటీ ఆఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి ఒక ప్రొడ్యూసర్గా. ఇవి కాదు. డి షో హన్సికా మోట్వానీ ఈజ్ అ జడ్జ్. దేనికి? అవును డాన్స్ వచ్చా? దేనికి జడ్జ్? నువ్వు ఏం చేయాలి అక్కడ? జడ్జ్ చేయాలిగా. ఏం జడ్జ్ చేస్తావు? వావ్ సూపర్ అచ్చా అంటావా? ఏం జడ్జ్ చేస్తావు అక్కడ? రా ఏ తెలీదు బి తెలీదు వచ్చి కూర్చుంటారు జడ్జి స్థానాల్లో. ఆ స్టేజ్ మీద ఆది కుళ్ళు జోకులేందో, ఆ నందు కుళ్ళు జోకులేందో. అవంతే. ఈ పక్కన ఒక 10 మంది ఉంటారు, ఈ పక్కన ఆ యాదమరాజు, ఆ సద్దాము ఎవరెవరో వస్తారు. అదొక జబర్దస్త్ స్కిట్టా తెలీదు, డాన్స్ షోనా తెలీదు. అది డాన్సా కాదో కూడా అసలు అది ఒలింపిక్స్ అండి, డాన్స్ కాదు అది. దాన్ని ఒలింపిక్స్ అంటారు. జిమ్నాస్టిక్స్ అనాలి. వీళ్ళందరూ జిమ్నాస్టిక్స్, ఒలింపిక్స్ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేసి కాళ్ళు ఇట్లా 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 పెడతారు, అది డాన్స్ అంట. నిన్న కాక మొన్న ఆహనా పెళ్ళంట అనే సాంగ్ మీద ఒక ఇష్యూ అయింది చూసారా? అంటే ఒక క్లాసికల్ సాంగ్ని, అంత మంచి సాంగ్ని ఒక రకంగా చేశారు. అదే చెప్తున్నానండి, అది అహనా పెళ్ళంట కదా, అహనా శోభమంట అని పెట్టాలి, శోభనమంట అని పెడితే బాగుండేది అమ్మాయి చేసిన డాన్స్కి. దానికి వావ్ శేఖర్ మాస్టర్ లేచి మైండ్ బ్లోయింగ్. అస్సలు నా లైఫ్లో చూడలేదు ఇలాంటి సాంగ్ని, అస్సలు ఇండియన్ హిస్టరీలోని ఇలాంటి సాంగ్. ఏం మాట్లాడుతున్నారా నాయన అనుకున్నా ఒక్కసారిగా నేను. ఆ పిల్ల ఏం చేసింది అక్కడ? అంటే లేదండి డాన్స్ కాదు నేను అనేది, ఆ పాటకు తగ్గట్టుగా నువ్వు అందంగా శశిరేఖలా రెడీ అయ్యి చెయ్యి, లేదా దాన్ని ఫ్యూజన్లో చేయాలనుకుంటే ఇంకోలాగా చెయ్యి. దాన్ని నువ్వు వెస్ట్రన్లో చేసి బెల్లీ డాన్స్ని కలిపి, బెల్లీ డాన్స్తో పాటు లావణిని కలిపి, ఇన్ని ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ని నువ్వు కలిపి అక్కడ చేసి నువ్వు సెడ్యూసివ్ పర్ఫార్మెన్స్ బెడ్రూమ్లో చేస్తారు కదండి అది. ఈ షోలో చేసేవన్నీ సగానికి సగం సెడ్యూసివ్ పర్ఫార్మెన్స్. అసలు ఏంటో మొత్తం రొమాన్స్ ఎక్కువ ఉండాలి, అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడైతేనే జనాలు చూస్తారంట. ఇప్పటి వరకు జనాలు మంచిగా డాన్స్ చేస్తే చూడలేదా అండి? నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు చూడలేదా? ఒకప్పుడు గ్లామర్ కోసం హీరోయిన్లని పిలిచేవాళ్ళు, ఇప్పుడు పిలుస్తున్నారు గ్లామర్ కోసం. ఒక హీరోయిన్ ఉందంటే హన్సికా మోట్వానీ ఉందంటే చూస్తారు అని. అప్పుడు ఉదయ్ భాను మాత్రమే గ్లామర్, మిగతా అందరూ కంటెస్టెంట్లు. రియాలిటీ షోనే అది కూడా, దాంట్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి. కానీ మన చిన్ని ప్రకాష్ మాస్టరు, అదే చెప్తున్నాను, చిన్ని ప్రకాష్ మాస్టరు, తరుణ్ మాస్టరు, రేఖా ప్రకాష్ మాస్టరు వీళ్ళు ఉండే వాళ్ళు జడ్జిలుగా. వాళ్ళకి కదా తెలుస్తుంది డాన్స్ లో మెలకువలు ఏంటి, ప్లస్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి. అలాగే సింగింగ్ షోలో కూడా మీకు వచ్చిన దాన్ని ఆ పిల్లలకి నేర్పించడానికి మిమ్మల్ని పెడతారు, కానీ వెనకాల నుంచి చిట్లు తీసుకొని పెట్టరు. అందట్ గ్లాపికా ఎంటర్టైన్మెంట్స్ తెలుసు మీ డబుల్ మీనింగ్ డైలాగులు, మీ వేషాలు. ఐ డోంట్ వాంట్ టు టాక్ బికాస్ వాళ్ళకి అది మనీ కాబట్టి, ప్రొడక్షన్ కాబట్టి నేను దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ బయటకు వచ్చి మీ ఇద్దరు మాట్లాడిన దాంట్లో మీ డిగ్నిటీ ఆఫ్ రెస్పెక్ట్ని కోల్పోయారు. ఇంకా ఇలాగే మీరు వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని జనాలు మీ మొక్కానే ఊస్తారు. సో దీంతో ఇక్కడ వదిలేసి ఆ అమ్మాయిని ప్రొడక్షన్కి పిలిచి ఏదో ఒకటి మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఆ అమ్మాయికి లేదు అవకాశాలు ఇప్పియము నేను బతుకున్నంత వరకు అని సునీత గారు అంటారా, దానికి కూడా చాలా థ్యాంక్స్ అని కూడా అమ్మాయి చెప్పింది. ఆమె వేరేది ఏదైనా చేసుకుని బతుకుతానని కూడా చెప్పింది. నాకు డిప్రెషన్ లేదండి, అవేమీ లేదు, చిన్నప్పటి నుంచి నేను సంగీత ప్రపంచంలోనే ఉన్నాను, నా చదువును కూడా వదులుకున్నాను. అదే చెప్తున్నాను, అన్ని మాట్లాడుకున్న ఆమె వచ్చి సునీత మీద చెప్పాల్సిన అంటే రూమర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో సునీత గారు ప్లీజ్ కరెక్ట్ యువర్ టోన్ అండ్ యునో ఆ డిగ్నిటీ ఆఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. Thank you so much.